వరుస ఓటములతో సతమతమవుతున్న సన్ రైజర్స్ 4వ మ్యాచ్ సందర్భంగా కేకేఆర్ తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనుంది. తొలి మ్యాచ్ లో బ్యాటింగ్ పరంగా దుమ్ము లేపిన ఎస్ఆర్హెచ్ తర్వాత బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో సమిష్టిగా విఫలమవడంతో ఓటములనైతే ఎదుర్కొంటుంది. కేకేఆర్ తో జరగబోయే మ్యాచ్లలో తప్పులను సరిదిద్దుకోకుంటే గెలవడం కష్టమే అవ్వచ్చు. ముఖ్యంగా బౌలింగ్ విభాగం చాలా మెరుగవలసింది. స్టార్ బౌలర్స్ అయిన కమిన్స్, మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్ జరిగిన 3 మ్యాచ్ల్లో అసలు ఆకట్టుకోలేకపోయారు. సో వారు ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితేనే గెలుపు అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా ఇప్పటి వరకు మనకు బ్యాటింగ్ విభాగంలో చూసినట్లయితే టాప్ ఆర్డర్ కూడా సమిష్టిగా రాణించట్లేదు. సో హెడ్ ఒక్కడే నిలకడగా పర్ఫామ్ చేస్తుంటే అతనికి జతగా వస్తున్న అభిషేక్ శర్మ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ అయితే ఇప్పటి వరకు ఆడలేకపోయాడు. సో లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ అయితే అభిమానులు కోరుకుంటున్నారు. వారి జంట నుంచి హై క్లాస్ పర్ఫార్మెన్స్ అయితే రావాల్సి ఉంది. అదేవిధంగా తొలి మ్యాచ్ లో సెంచరీతో దుమ్ము లేపిన ఇషాన్ కిషన్ వరుసగా 2 మ్యాచ్ల్లో డీలా పడిపోయాడు. సో అతని నుంచి కూడా మెరుపులు రావాల్సి ఉండగా తెలుగు తేజమైన నితీష్ కుమార్ రెడ్డి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. సో అతని పర్ఫార్మెన్స్ కూడా జట్టుకు భారంగా మారింది. అదేవిధంగా మనకు ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అనికేత్ వర్మ. సో లాస్ట్ 2 మ్యాచ్లలో సో కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్, అదేవిధంగా హిట్టింగ్ పర్ఫార్మెన్స్ తో జట్టును ఎంతో కొంత ఆదుకుంటున్నాడు. ఇక అనికేత్ వర్మకు క్లాసెన్ ఎంతో కొంత సపోర్ట్ ఇస్తున్నప్పటికీ క్లాసెన్ నుంచి భారీ ఇన్నింగ్స్ అయితే రాలేదు. సో ఫ్యాన్స్ అయితే క్లాసెన్ నుంచి భారీ ఇన్నింగ్స్ అయితే ఆశిస్తున్నారు. అదేవిధంగా ఈ ఏడాది జట్టులోకి వచ్చిన అభినవ్ మనోవర్ అస్సలు రాణించలేకపోతున్నాడు. అతని స్థానం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. సో ఈ మ్యాచ్లో కేకేఆర్తో జరిగే మ్యాచ్లో అభినవ్ మనోవర్ ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి తప్పించే అవకాశాలు అయితే లేకపోలేదు. టాప్ ఆర్డర్లో హెడ్ కు తోడుగా వస్తున్న అభిషేక్ శర్మ ఖచ్చితంగా ప్రీవియస్ పర్ఫార్మెన్స్ అయితే అతను రిపీట్ చేయాల్సి ఉంది హెడ్ తో పాటు. అదేవిధంగా ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డిలు తమ యొక్క పర్ఫార్మెన్స్ ను మెరుగుపరచుకోవాల్సి ఉంది. ఇక లోయర్ ఆర్డర్ లో భారీ ఇన్నింగ్స్ అయితే క్లాసెన్ బాకీ ఉన్నాడు. సో అతను ఒక భారీ ఇన్నింగ్స్ అయితే ఆడాల్సి ఉంది. ఇక అనికేత్ వర్మ చాలా ప్లేస్ పాయింట్ ఉన్నాడు టీమ్ కు. ఇక టాప్ క్లాస్ బౌలర్స్ కలిగిన కమిన్స్ కానీ మొహమ్మద్ షమి తమ యొక్క ఎక్స్పీరియన్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంది. ఓన్లీ బ్యాటింగ్ నమ్ముకుంటే ఈడెన్ గార్డెన్స్ లో విజయం దక్కే అవకాశాలు అయితే లేదు. భారీ హిట్టర్లు కలిగిన కేకేఆర్ ఎంత కొంత మనకు టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది కాబట్టి ఈ తప్పులను రిపీట్ చేయకుండా సరిదిద్దుకుంటేనే ఎస్ఆర్హెచ్ మరొక విజయం మళ్ళీ సాధించే అవకాశాలు లేకపోలేదు. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ విజయం సాధిస్తుందో లేదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.